ఒక తల్లి ఏడుపు ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? ఒక తండ్రి ఆవేదన ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? ఇద్దరు అక్కలు తన కోసం ఎదురు చూస్తున్నారని రాగలరా? ఎవరు ఏది కోరుకున్నా జరగలేదు. మా గురించి చెడు కోరుకున్న వాళ్ళే చాలామంది చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈవెన్ నేను కోరుకునేది ఏంటి అంటే, నమ్మిన భగవంతుడు మోసం చేశాడు అని ఇప్పటికీ నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదేమైనా జరిగిన దానికి ఎవ్వరు ఏం చేయలేరు. బాధపడడం తప్ప చేసేది ఏం లేదు. మా ఫ్యామిలీలో జరిగింది ఇంకే ఫ్యామిలీలో జరగకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఇలా చేసిన వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మా అనుకున్న వాళ్ళు మమ్మల్ని చాలా మంచిగా మోసం చేశారు. లిటరల్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఓన్. ఎందుకు అంటే నేను చెప్పాలి ఇది నిజంగా. ఎందుకు మా దగ్గరికి మా చుట్టాలు కూడా రారు మాకు తెలియదు. కోర్స్ ఇప్పుడు వచ్చినా మేమే కాదనుకుంటాం, ఎందుకంటే అవసరంలా మాకు ఇంకా వాళ్ళు. ఎందుకంటే మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఒక్క పలకరింపులే. మా అమ్మ మా నాన్న మేము ఎలా బతుకుతున్నాం అనేది ఎవరికీ తెలియదు. మా తమ్ముడు ఎక్కడో ఒక చోట నుంచి చూస్తూనే ఉండుంటాడు, వాళ్ళు ఇలాంటి వాళ్ళ, నేను వాళ్ళతో ఎందుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మేబీ ఇది మా తమ్ముడు 3rd year సెరమనీ. సో 3rd yearకి ఎంటర్ అయిపోయింది. సో మాకున్నంతలో బ్రాహ్మణికి బియ్యం ఇచ్చి ఇలా చేసాము. సంవత్సరకం అయితే ఈ ఇయర్ సంవత్సరకం ఇలా గడిచింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, సిచ్యువేషన్స్ బట్టి మన డెసిషన్స్ కూడా మారుతాయి కదా. మనం ఇంకా స్ట్రాంగ్గా అవుతాము, వాళ్ళ ముందు నిలబడి చూపించాలి అని ఇంకా కొంచెం బిల్డ్ చేసుకుంటాం కదా. సో దట్ నేను కూడా ఇలానే ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాతనే నేను బిల్డ్ చేసుకున్నాను నా కెరియర్ని. కానీ నా ఏమైతే ఫియర్స్ అవన్నీ పోవడానికి కారణమైంది మా తమ్ముడిది. కాకపోతే ఏంటి అంటే, మనం స్ట్రాంగ్ అవ్వడానికి ఒక రీజన్. కానీ చెడు జరిగింది. ఈ చెడుని ఎవరు మార్చలేం కదా. ఇది తిరిగి తీసుకురాలేదు. చిన్నోడా, నేను చాలా మిస్ అవుతాను.